అనే కోరికకి ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాతానికి కావాల్సింది కూడా యవనస్తులే, దేవునికి కావాల్సింది కూడా యవనస్తులే. ఎందుకంటే యవనస్తులే ఏదైనా చేయగలరు, వృద్ధాప్యంలో చేయగలరా? చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పని చేయాలంటే మరి నడిచి వెళ్ళలేరు, ప్రయాణాలు చేయలేరు. ఏది వాళ్ళ వల్ల కాదు. మరి చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళ వల్ల కూడా కాదు. ఏదైనా సాధించాలి అంటే దేవుని యొక్క మరి సువార్తను బోధించాలన్నా, దేవుని యొక్క మరి ప్రేమను పంచాలన్నా సరే యవనస్తులు ఎంతో అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ అన్ని దినాల్లో దేవుని బిడ్డలారా, మరి సాతాను గాడికి యవనస్తులే కావాలి, దేవుడికి కూడా యవనస్తులే కావాలి. కాబట్టి మనం మరి సాతాను గాడిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలా? దేవునికి లోబడి ఉండాలి. అర్థమైందండి? దేవునికి లోబడి ఉంటేనే అపవాది గాడిని మనం ఎదిరించగలం. ఎందుకంటే వాడు కూడా వాడి యొక్క ఆలోచన చేత, వాడి యొక్క కుయుక్తి చేత మనల్ని ఏం చేస్తాడంటే లోపల పడే విధంగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంతో మంది మనం చూస్తా ఉన్నాం యవనస్తుల్ని రకరకాలుగా మరి డ్రగ్స్ కి బానిసలు అవుతా ఉన్నారు. ఈ మధ్య గంజాయి వచ్చింది. ఆ గంజాయి బానిస వాడు ఏం చేస్తుండో వాడికే తెలియదు. మంచి మంది చదువుకుంటున్నారు, కానీ ఆ యొక్క డ్రగ్స్ అనేది అలవాటు పడి వాడి యొక్క జీవితాలను ఏం చేస్తున్నారు? యవనస్తులు నాశనం చేసుకుంటున్నారు. కారణం ఎవరో తెలుసా? అపవాదిగాడే. చెడు ఆలోచనలు, చెడు తలాపులు మనకు తెచ్చేది ఎవరంటే అపవాదిగాడే. తాగరా, తిరగరా, ఎంజాయ్ చేయరా, ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి రకరకాల ఆలోచనలు తెస్తా ఉంటాడు అపవాదిగాడు. మరి అపవాదిగాడు మరి ఎదిరించాలంటే నీ బలం చాలదు. ఎందుకంటే మనము బలహీనులమే. మనం ఎవరంటే బలహీనులమే. కానీ మనము నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ బలవంతుడైన దేవుడి తట్టు మనం ఏం చేయాలా? తిరగాల. ఆ బలవంతుడైన దేవుడి తట్టు తిరిగితే సాతాను గాడు అప్పుడు ఏం చేస్తాడు? పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యం ద్వారా మనం దేవుని యొక్క మాటలు తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆనాడు ప్రవక్తలు రాసినట్టు మాటలు. ఈ మాటలు మనల్ని బ్రతికిస్తాయి. బైబిల్ నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా నాశనం అయిపోలేదు, ఎప్పుడు కూడా మరి కించపరచబడలేదు. బైబిల్ నమ్ముకున్నవాడు, బైబిల్ యొక్క సిద్ధాంతాలని, దేవుని యొక్క మాటలు నమ్ముకున్నవాడు జీవించబడ్డాడనే ఉంది. కానీ బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా పడిపోయినట్టు కానీ మరి తప్పిపోయినట్టు కానీ ఎక్కడా కూడా మనకి కనపడదు. కాబట్టి మరి ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విధంగా దేవునికి సహాయం అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా, నీ పాదాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. ఉదయకాల సభలో తండ్రి అయా యవనస్తుల యొక్క మీటింగ్ మీరు ఏర్పాటు చేశారని మేము నమ్ముతున్నాం నాయన. ఈ యొక్క సమయంలో ప్రభువా, ఈ బిడ్డలకు ఏ వర్తమానం అందించాలో నాయన తండ్రి మీరే మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. అర్హత యోగ్యత లేని మమ్మల్ని ప్రభువా మీరు నిలబెట్టి నీ కృపచేత నాయన జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మా నోటిలో మీ మాటల నుంచి ప్రభువా బిడ్డల యొక్క హృదయాలకు నాయన తగిలే విధంగా తండ్రి వారి హృదయాలు మార్చుకునే విధంగా ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని అందించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ తెలుసు ఆ మాట కదా, దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటారు చదువుకున్న పిల్లలు, అందరికీ తెలుసు. కానీ దేవుని యొక్క మర్మాలు అనేది రకరకాలుగా ఉంటాయి. ఆయన లోతైన మర్మాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎగ్జాంపుల్, మరి ఒకరు బిర్యానీ వండారు అనుకోండి, అదొక టేస్ట్. ఇంకొకరు బిర్యానీ వండితే ఇంకొక టేస్ట్ ఉంటుంది. అలాగే వాక్యాలు ఎంతో మంది చెప్తూ ఉంటారు. వాక్యాలు ఎంతో మంది, ఎందుకంటే ఉన్నదల్లా ఈ యొక్క బైబిల్ గ్రంథమే కదా. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రిఫరెన్స్ బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచనల్ని మరి పంచుకుంటా ఉంటారు. కాబట్టి ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఉదయకాల సమయం వింటారా? అందరూ వింటారా? గట్టిగా సపోర్ట్ కొట్టేసారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రిఫరెన్స్ చూసుకుందాం. దేవుని యొక్క మాటలు మీ అందరికి తెలిసినయే. హోలీ స్పిరిట్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం నుంచి 31 చదవనమ్మా. యెషయా గ్రంథం 40, 30, 31.
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల సాపి పైకి ఎగురుదురు, అలయగా పరిగెత్తుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లిన వారు బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు కూడా ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయదురు, యవనస్తులంట తప్పక త్రొట్టిల్లుదురు అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. త్రొట్టిల్లరు అని యేసయ్య చెప్పలేదండి. త్రొట్టిల్లరు అని యేసయ్య చెప్పలా. ఎందుకు అంటే మరి ఈ యొక్క అంత్య జన్మల్లో అపవాదిగాడు కొన్ని వీక్నెస్ పాయింట్లు పట్టుకుంటా ఉంటాడు. మనకి నీకు ఏది అవసరమో, ఏ సమయంలో ఏది అవసరమో వాడు తెలుసు. వాడు ఏం చేస్తాడంటే ఏదో విధంగా మనల్ని తప్పు మార్గంలో పడేయాలని చెప్పి వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి యవ్వనస్తులంటే తప్పక త్రొట్టిల్లుతారు అనే వాక్యం చెప్తుంది. అంతేగాని పుడతా నీతిమంతులుగా ఉండరనే చెప్పట్లేదు కదా. కొంతమంది ఉంటారు, ఒకళ్ళిద్దరు ఇప్పుడు. అంతేగాని ఎక్కువ శాతం మనం సర్వే చేస్తే యవనస్తులు తప్పక త్రొట్టిల్లేవరే ఉంటారు. కానీ క్రింద పడినా కానీ నువ్వు లేవాలంట. దేవుడు ఏం మాట్లాడుతుంది? ఒకవేళ నువ్వు తప్పిపోయినా పడిపోయినా కానీ ఏం చేయాలి? నువ్వు ఆయన వైపు చూడాలా. చూసినప్పుడు అంట నువ్వు పక్షిరాజు యవ్వనం వల్లే పైకి ఎగురుతావంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు తెలుసా మీకు? పక్షిరాజు అంటే గ్రద్ద. పక్షిరాజు అంటే ఎవరండి? గద్ద. పెద్ద గద్ద ఉంటది, అది ఎగురుతా ఉంటే పైకి ఎగురుద్దంట. అది ఎక్కడ గూడు పెట్టిందో తెలుసా? కొండ పీటుల మీద పెట్టిందంట గూడు. అంటే అది యవ్వనంగా ఎగిరికి అక్కడ గూడు పెట్టుకుంటుంది. ఆ విధంగా మనం కూడా ఉండాలని దేవుని ఆశపడుతుంటాం. అందుకే మనం ఎవరు వైపు చూడాలా? దేవుని వైపు మనం చూడాలంటున్నాం. ఒక తొట్టిల్లినా కానీ తప్పిపోయినా కానీ నువ్వేం చేయాలంటే దేవుని వైపు చూడాలా. ఎందుకంటే ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది కదా, ఏమంటది? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోవడానికి వాక్యం సెలవిస్తుంది. అంటే బాలుడు నడవలసిన త్రోవ ఎవరు నేర్పాలి? మరి తల్లిదండ్రులు నేర్పాలా. ఎవరు నేర్పాలా? తల్లిదండ్రులు నేర్పాలండి. ద్వితీయోపదేశ కాండం చూడండి 11:19. 11:19 చదవమ్మా. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 19వ వచనం. నువ్వు ఎంత కూర్చున్నప్పుడు అమ్మా, త్రోవలో నడిచినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ పిల్లలకు నేర్పము, గౌరవుల మీదను వాటిని రాయవల్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి బాలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు చెప్పాలా. కూర్చున్నప్పుడు చెప్పాలంట, నడిచినప్పుడు చెప్పాలంట, కొనుక్కున్నప్పుడు చెప్తా ఉండాలా. ఇంటి దగ్గర కూడా మరి మనం ఎందుకు రాస్తుంటాం? మందిరాల్లో దేవుని వాగ్దానాలు రాస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ వాక్యాలు మనం చదవాలా, వాళ్ళు చెప్పాలా. అంతేగాని సినిమా స్టోరీలు చెప్పటాలు, లేదా సీరియల్ స్టోరీలు చెప్పటాలు, లేదంటే ఈ లోకానుసారమైనటువంటి వార్తలు చెప్పటం వాళ్ళకి అవి అవసరం లేదు. కానీ దేవుడు ఏమంటాడు? నా యొక్క మాటలు మీరు బోధించండి అంటుంటారు. మరి వాళ్ళు సొమ్మసిల్లిపోతారు. మరి తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఏం చేసుకోవాలా? వాళ్ళకి చెప్పాలా, దేవుని వాక్యాన్ని చెప్పాలంటాడు. పడుకున్నా చెప్పాలంట, లేచినా చెప్పాలంట, నడిచినప్పుడు కూడా దేవుని మాటలు చెప్పాలంటాడు. మరి ఈ యొక్క బాలురు మరి బాగుపడాలంటే పాత్ర ఎవరికి ముఖ్యంగా అంటే తల్లిదండ్రుల పాత్ర ఉంది బాలులుగా ఉన్నప్పుడు. అర్థమైన ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు మరి అంతేగాని సీరియల్ చూడటం, సినిమాలు చూడటం ఎంతమంది చూస్తున్నారు? అబద్ధం చేయొద్దని సీరియల్ సినిమాలు ఏమా చూస్తున్నారు ఎవరైనా? చూడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. అర్థమైందా? సినిమాలు సీరియల్ చూడకూడదు. అదేంటే సాతానికి సంబంధించినటువంటి ఆ విషయాలు. తెలియనప్పుడు తప్పు చేశాం, తెలిసి తప్పు చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు చెప్తున్న మాటలు మనం వినాలా. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వాడు నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడంట. మరి పెద్దవాడు అయినప్పుడు తొలగిపోకూడదు అంటాడంటే ఏం చేయాలా? తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే రేపు మీరు కూడా పెళ్ళిళ్ళు అయితే కదా పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు మీరేం చేయాలా? నేను ఒకప్పుడు నేను చూడలేదమ్మా, మీరు కూడా ఇలాగ ఉండాలి. సీరియల్ చూడకూడదు, మరి సినిమాలు చూడకూడదు, అల్లరి చిల్లరగా మాట్లాడకూడదు, పద్ధతిగా నడుచుకోవాలా, మనం దేవుని బిడ్డలం అని భయభక్తులుగా మనం ఏం చేయాలా? మన పిల్లల్ని మనం పెంచాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఉదయకాల సమయంలో మీరు గమనించాలి అంటే త్రొట్టిల్లకుండా ఆయన యొక్క మార్గంలో నడవాలా. మరి ఆయన మార్గంలో నడవాలంటే మనకి ఏం కావాలి? బుద్ధియు, జ్ఞానము,
చాలా అవసరం. అందుకనే యాకోబు పత్రికలో ఏమంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపద నా దగ్గర గుప్తములై ఉన్నవి అంటాడు. ఎవరికైనా బుద్ధి లేకపోతే జ్ఞానం లేకపోతే ఏమంటాడు ఆయన, నన్ను అడగండి బిడ్డ నేను ఇస్తా కదా అంటాడు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడారనుకోండి, ఒక్కోరని ఆయన బుద్ధి లేకుండా మాట్లాడుతూ అంటారు. అంటే వాడు ఏం మాట్లాడుతూ వాడికి అర్థం కాదు. అందుకనే బుద్ధి జ్ఞానం కావాలి. బుద్ధి జ్ఞానము దేవుడి దగ్గర ఉండే కాబట్టి మనం ఏం చేయాలా, ప్రభువా జ్ఞానం అయ్యాయా, నాకు బుద్ధిని అయ్యా అని చెప్పేసి యేసయ్యను మనం అడగాల. చిన్న బిడ్డలైనా యవనస్తులైనా ఎవరైనా సరే అందరికీ అవసరం అది జ్ఞానం అనేది, బుద్ధి అనేది అందరికీ అవసరం. కాబట్టి మనం ఏం చేయాలా, బుద్ధిని జ్ఞానాన్ని మనం అడిగితే దేవుడు ఏమంటుందో ధారాళంగా ఇస్తానంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. స్తోత్రం. తీతు పత్రిక చదువమ్మా, 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. 2వ అధ్యాయము తీతు 5-6 వచనాలు చదవమ్మా. దేవుడు వాటిని దూషించబడుతున్నట్టు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను ప్రేమించు వాళ్ళు, స్వస్థ బుద్ధి గల వాళ్ళు, పవిత్రులను ఎట్ట ఉండి పని చేసుకుని వాళ్ళు మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్తూ దేవుని స్తోత్రం. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంటమ్మా, ఇక్కడ స్త్రీలతో మాట్లాడుతుండో పురుషులతో కూడా మాట్లాడుతుండో. పెళ్ళైన స్త్రీలు యవ్వన వయసులో పెళ్ళైతే భర్తలకు లోబడి ఉండాలంటాడు అంతే. ఎందుకంటే మరి భర్తే శిరస్సై ఉన్నాడు, అవునా కదా? భర్త శిరస్సై ఉన్నాడు కాబట్టి మరి యవ్వన వయసులో ఉన్న స్త్రీలు పెళ్లి చేసుకున్నప్పుడు భర్తకు లోబడి ఉండాలంటాడు. మరి యవ్వనస్తులు మగపిల్లలు కూడా మరి మద్యానికి బానిస కాకుండా, ఈ లోకానుసారమైనటువంటి అలవాట్లు బానిస కాకుండా నీవు కూడా దేవునికి లోబడి ఉండాలని చెప్పేసి పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తుండవు. అంతేగాని పురుషులు చాలా మంది ఏం చేస్తారు, యవ్వన వయసులో పండుగలు వచ్చినప్పుడు లేదంటే బర్త్డేలప్పుడు ఏం చేస్తారంటే తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది దేవుని దృష్టికి మంచిది కాదు, అవునా కదా? అందుకనే మనం బర్త్డేలు కొంతమంది పిలుస్తూ ఉంటారు యవ్వన వయసులో ఉన్నప్పుడు, బర్త్డే రాదా కేక్ కట్ చేసుకున్నాం అది సరదాగా అన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలా, నేను రానా సారీ నాకు అలవాట్లేదు చెప్పేయండి అంతే. వాడు ఏదో అనుకుంటాడని మీరు వెళ్ళారనుకోండి, నా ఫ్రెండ్ పిలిస్తే పోలేదంటే వాడు నాతో మాట్లాడో అని చెప్పేసి మీరు పోయి వాడి యొక్క మరి ఎంజాయ్మెంట్లో మీరు పాల్పొంపులు పొందుకుంటే మీరు ఈ లోకంలో పడిపోయినట్టే. అప్పుడు దేవుడికి విరోధంగా మీరు పాపం చేసినట్టే. కాబట్టి మీరేం చేయాలా, సారీ రా బాబు నేను రాలేను అని చెప్పాలా. ఒకవేళ మంచిగా కేక్ కట్ చేసుకొని ఏదో భోజనం చేసి వచ్చేవాళ్ళు అయితే పర్వాలే వెళ్ళొచ్చు. మందు కొట్టేవాళ్ళు కానీ గంజాయిలు కొట్టే వాళ్ళతో సహవాసం చేయొద్దండి దయచేసి. అర్థమైందండి? చేయొద్దు అంటే వాళ్ళు ఏమన్నా అనుకోని మన దేవునికి భయపడాలి. అంతేగాని వాడు నాతో స్నేహం చేస్తూ చేయడం, వాడు బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడి కోసం కొద్దిగా తాగుదాం, వాడి కోసం కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వాడు నిన్ను పరలోకానికి నడిపించడండి, నరకానికి తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అటువంటి ఎంజాయ్మెంట్ పాల్పొంపులు పొందొద్దు. ఒకళ్ళు అన్నిలు ఉంటారు మనకి ఫ్రెండ్షిప్ గా ఎంజాయ్మెంట్ చేయడానికి ఉంటాయి. ఏంటి, భోజనం చేయటము, కేక్ కట్ చేసుకొని వాళ్ళతో కలిసి రావటం అనేది సహజం, వెళ్ళాలి. ఎందుకంటే అన్నిల్లో మనం వాళ్ళ సహవాసం వద్దంటే అట్లా వాళ్ళలో కూడా మనం కలిసిపోయి వాళ్ళని మన తట్టు తిప్పుకోవాలి. నీ వాళ్ళ తట్టు తిప్పుకోవడం కాదు, కానీ నువ్వేం చేయాలా, నీ యొక్క ప్రేమను బట్టి నీ యొక్క అలవాట్లు బట్టి వాళ్ళు నీ తట్టు తిరిగే విధంగా నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ తట్టుకు నువ్వు తిరగకూడదు. గుర్తుపెట్టుకోండి ప్రియ యవ్వన బిడ్డలా, ఈ లోకంలో చాలా మంది ఎంజాయ్మెంట్ అంటూ మరి ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. మనం చూస్తా ఉన్నాం. డ్రగ్స్ కానీ తాగుడు కానీ
రకరకాల ఈ మధ్య ఆడపిల్లలు కూడా తాగుతూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు. అది ఫ్యాషన్ అయిపోయింది. ఫారెన్ కంట్రీస్ నుంచి మన దగ్గరకు వస్తున్నారు, చదువుతూ ఉన్నారు. నేను చూశాను అక్కడ మన తాడేపల్లిలో అక్కడ మన బీటెక్ చదివే పిల్లలు వచ్చేసి డబ్బా కొట్టుకు ముందు ఉంచుంటారు, సిగరెట్ కాలుస్తున్నారు. అంటే వాళ్ళకి అది అలవాటు. అది చూసుకొని మన పిల్లలు కూడా వాళ్ళ యొక్క స్టైల్, వాళ్ళ యొక్క పద్ధతులు మనోళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. చాలా చెడ్డ పని అండి, అది అవమానకరం. అది ఆడపిల్ల సిగరెట్ తాగడం అనేది. కాబట్టి జాగ్రత్త. మనం మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేయవద్దండి. దుష్ట సాంగత్యం అందరూ తెలుసది. మరి అది దుష్టి యొక్క సాంగత్యం మనం చేయకూడదంటే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలే, మంచి సమాసం చూసుకోండి. దేవుని యొక్క బిడ్డలో ఎలా ఉంటారు అనేది అప్పుడు వాళ్ళు తెలిసిపోద్ది. అరే వాళ్ళు చూడవా మా పద్ధతిగా చదువుకుంటున్నారు, పద్ధతిగా కాలేజీకి వెళ్తున్నారు అని చెప్పేసి నలుగురు చెప్పుకునే విధంగా మనం ఉండాలా, సాక్షిగా బ్రతకాలి మనం. మరి ఇంత సిస్టర్ చెప్పింది, అయ్యా నేను పోయినసారి మరి ఇట్లా వాక్యం విన్నా, ఒకప్పుడు మరి జబర్దస్త్ చూసి అవి చూసా, మరి ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈరోజు వదిలిపెట్టుకున్నా, నా ఫోన్ ఇస్తా చూసుకున్నాను ధైర్యంగా చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా మనలో మార్పు రావాలా. ఎందుకంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారనే దేవుని వాక్యం చదివిస్తుంది. తొట్టిలతో ఏదో ఒక విషయంలో ఆ తొట్టిల్లినటువంటి ఆ విషయాల్ని మనం సరి చేసుకోవాలి. అది తప్పు, దేవుడు మాట్లాడాడు, తప్పు. అది మద్యం తాగకూడదు అన్నారు. యవన స్త్రీలు భర్తలు లోబడి ఉండమన్నారు పెళ్ళయ్యాక. ఈ లోకానుసారం అలవాట్లు పక్కన పెట్టమన్నారు దేవుడు. కాబట్టి మనము ఆ విషయాలు మనం తెలుసుకోవాలని మనం గుర్తు తిరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి 1 యోహాను 2వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదవండి. స్తోత్రం, హల్లెలూయా. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగినారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిన్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిస్తున్నాను అంటున్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు? మీరు దుష్టిని జయించి ఉన్నారు. మరి దుష్టిని ఎప్పుడు జయిస్తారు? ఈ యొక్క అలవాట్లన్నీ మానుకోవాలా, ఈ లోకానుసారమైన జీవితాన్ని అంతా వదిలేయాలా. దేవుడు అప్పుడు మీలో ఉన్నప్పుడు, మనలో ఉన్న దేవుడు బలవంతుడు కనుక అప్పుడు ఆ బలహీనుడైనటువంటి అపవాదిగాడు ఏం చేస్తాడు? పారిపోతాడు అంతే. అప్పుడు మీరు దుష్టిని జయిస్తారంటే దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే దుష్టిని జయిస్తావంటే. అంటే వాడి యొక్క ఈ లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడవు, ఈ లోకానుసారమైన అలవాట్లు నువ్వు చేయవు, నువ్వు వాటన్నిటికీ దూరంగా ఉంటావు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? పారిపోతాడంటే ట్రై చేస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు తాగి, ఒకప్పుడు నువ్వు తిరిగి ఉంటే మళ్ళీ ట్రై చేస్తాడు, వస్తాడు, కొంచెం ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహించిన తర్వాత నువ్వైనా వాడి వల్ల పడలేదనుకో ఏం చేస్తాడు? ఇక వేస్ట్లే, ఇది దగ్గర నా టైం వేస్ట్, కాబట్టి నేను వేరే వాళ్ళని చూసుకుందామని వెళ్ళిపోతా ఉంటాడు. అంటే వాడు పారిపోయిందా లేదా నీ దగ్గర నుంచి? పారిపోయాడు. కారణం, నీలో దేవుని ఆత్మ ఉన్నది. నువ్వు ఈ లోకాశలు విసర్జించి మరి దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంచుకొని దేవునికి లోపడ్డావు. కాబట్టి ఏం చేశాడు అపవాదిగాడు? పారిపోయాడంట అంతే. అప్పుడు వాడు పారిపోతే మరి నువ్వు జయించినట్ట ఓడిపోయినట్ట? చెప్పండి. జయించినట్టే మనం. అందుకని నువ్వు దుష్టిని జయించి ఉన్నావు. అపవాదిగా నీ నుండి పారిపోతారని చెప్పేసి దేవుడే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే జ్ఞానం కావాలి బిడ్డ, జ్ఞానం తెచ్చుకోండి. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మీరు తెలుసుకోవాలి. సామెతలు 20వ అధ్యాయం 29 చూడండి. ఎందుకంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని సరైన మార్గం నడిపిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. సామెతలు 20:29. యవనస్తుల బలము స్తోత్రం, హల్లెలూయా. యవ్వనస్తుల బలం ఏంటంట? అలంకారం ఉంటుంది అంటే. ఎందుకంటే యవ్వనస్తులు బలం కలవాలనే దేవుడు చెప్తున్నాడు. మీరు బలవంతులు. మీరు ఎవరండి? బలవంతులు. అందుకే కావాలి మరి
ఇప్పుడు ఒక యుద్ధం కావాలా, యుద్ధానికి పోవాలంటే బలవంతుడు కావాలా, పక్కోడు కావాలా? చెప్పండి. బలవంతుడే కావాలి యుద్ధానికి, అంతేగాని బలహీనుడు చేసుకుపోతారా? వాడు నడవాలంటే నడవలేడు, బలహీనుడు. దేనికైనా సరే యుద్ధం చేయడానికని, లోకంలో యుద్ధం చేయడానికైనా బలవంతుడు కావాలా. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క మాటలు కైకొని దేవుని యొక్క సిద్ధానుసారంగా జీవించి అపవాదిగాన్ని ఓడించాలన్నా కానీ బలవంతుడైన యవనస్తుడే కావాలి. కాబట్టి మన బలవంతులు యవనస్తులు ఎవరండి? బలవంతులు అంట. యవనస్తులు బలవంతులు అంటే ఆ బలవంతులు దేవుని యొక్క మార్గంలో నడిస్తే అపవాదిగాడు ఏం చేస్తాడంట? పారిపోతాడు అంతే. అసలు ఉంటుంది వాడు, నేను ఏళ్ళతో పెట్టుకోలేను అంటాడంతే. నువ్వు ఎప్పుడైతే లోకంలో పడిపోయావో వాడు వచ్చేస్తాడంతే. అందుకనే జాగ్రత్తగా ఉండాలంతే. మన జీవితాలని జాగ్రత్తగా సరి చూసుకోవాలంతే. సామెతలు 22:6 చూడండి ఒకసారి. సామెతలు 22:6. వాడికి నేర్పాలా, పెద్దవాడైనప్పుడు అంతే నడవలసిన త్రోవ నేర్పాలా. నడవలసిన త్రోవ నేర్పాలంటే ఎవరు నేర్పుతారు? దేవుని యొక్క వాక్యం, దేవుడే నేర్పాలి. మరి దేవుడు నేర్పాలా. మరి తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలా? దేవుడిని నమ్ముకొని వాళ్ళ యొక్క పిల్లలకి సరైన మార్గాన్ని మరి చూపించాలా. అయ్యా ఇది తప్పురా, ఇది ఉప్పురా అని చెప్పాలి. అంతేగాని కొంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ ఇస్తున్నారు. వాడు ఏమేమి చూస్తున్నారు అర్థం కాదు. ఎట్లా అంటాడు. వాడు 3 సంవత్సరాలు ఉండవు, 4 సంవత్సరాలు కూడా ఉండవు వాడికి. అవునా కాదంటారా? చూసే ఉంటారు మీరు కూడా. ట్రైన్లలో కూడా చూస్తుంటాం మేము. వాడు ఏడుతుంటే సెల్ ఎత్తారు, వీళ్ళు ఇస్తాం. రకరకాలైన చూస్తూ ఉంటున్నారండి. మరి అప్పుడు గద్దించాలి కదా, తప్పని. ఎందుకు అంటే అది పట్టించుకోవట్లే. ప్రజెంట్ మనకి ఆడకుండా ఉండాలి వాడంతే, వాడు ఏదన్నా చూసుకొని. చాలా మంది అండి చెప్తారు కదా, బానిసలు అయిపోతున్నారంతే ఆ సెల్లుకి. యూత్ చాలా మంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదో వచ్చిన ఆటలో ఏదో ఏమంటారు, ఫైరింగ్ ఏంటంటారు? ఫ్రీ ఫైరింగ్ అంట. ఫ్రీ ఫైరింగ్ ఉండదు, రియల్ ఫైరింగ్ ఉంటుంది. మరి అర్థమైందా? ఫ్రీ ఫైరింగ్ అని మీరు ఆడుకుంటే రియల్ ఫైరింగ్ చూపిస్తాడు మరి దేవుడు. అందుకనే అటువంటి ఆటలకు బానిస కామాకండి. అర్థమైందండి? వేస్ట్ చేయొద్దు, వృధా చేయొద్దు. చదువుకోండి. మనోడు చెప్పినట్టు మరి దేవుని యొక్క మాటలు చూడండి. దేవుని యొక్క పాటలు వస్తున్నాయి. సెల్ ఉపయోగించొద్దు అంటలే, ఎందుకంటే సెల్ ద్వారా మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం ఈ రోజున. కాబట్టి సెల్లు మరి మంచి పనులకు ఉపయోగించండి. దేవుడి పాటలు వస్తున్నాయి, దేవుడి మాటలు వస్తున్నాయి. అయ్యానండి ఎందుకు ఎంజాయ్గా మంచిగా ఇరుకుంటే నిద్రపోండి కావాలంటే. అంతేగాని ఫ్రీ ఫైర్లని ఆ ఫైర్లని ఆడుకొని మరి జీవితాలను ఆగం చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, అవన్నీ ఏంటంటే లోకానుసారమైన ఆటలు. ఎందుకంటే దేవుడు మరి అల్లకర్త కాదు కదా. ఆటపాటలన్నీ పక్కన పెట్టాలి, ఆయన దగ్గర పనిచేయాలి ఇవన్నీ. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు ఏం చేయాలా? అవన్నీ పక్కన పెట్టాలా. ఈ లోకానుసారం అన్ని పక్కన పెట్టమంటారు దేవుడు. అందుకే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. 1 తిమోతి 4:12 చూడండి. 1 తిమోతి 4:12. యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీక చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవ్వనమును బట్టి అంట ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించొద్దు. వాడు వేస్ట్ గాడు, వాడి ఇష్టానుసారంగా తిరుగుతురా. చాలా మంది అంటారు చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో పెంచారు, వదిలిపెట్టారు ఊరి మీద. వాళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక చిన్న పెద్ద లేదు, గౌరవం లేదు అని చెప్పేసి అందరూ ఏం చేస్తారు? తృణీకరిస్తారంటే. మరి తాగిపోతే ఏదో లేకున్నాడు, చదివింది కానీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని చాలా మంది చెప్తా ఉంటారు. అంటే తృణీకరించినట్టే లేదా? అది తృణీకరించినట్టే. మరి ఆ మాటలు మనం అనిపించుకోవడం మంచిదే? చెప్పండి. అది పెద్దవాళ్ళ ద్వారా అరే వాళ్ళ పిల్లలు ఆయన చూడా ఎంత వినయంగా ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలు వచ్చినా కానీ మంచిగా మాట్లాడతారు, ఎవరి జోలికి పోరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వచ్చింది తెలవదు, పోయింది తెలవదు అని సాక్ష్యాలు చెప్పాలి మన గురించి. అంతేగాని 10 మంది నోట్లో పడి వాళ్ళు మరి తృణీకరించకూడదు మనల్ని. వేస్ట్ గాడు, తిరిగిపోతూ అని. అది ఈ లోకానుసారం వ్యక్తులు చేసే పనులు. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే మార్చుకోండి. పెద్దలు మనం చూసి గౌరవించాలా. పలానా అబ్బాయి చాలా మంచివాడయ్యా, పలానా అమ్మాయి చాలా మంచిదయ్యా, ఆ అమ్మాయి మంచిగా చదువుకుంటుంది, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటది అనే మాట, అనే సాక్ష్యం మనం పొందుకోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో. సమయం అయిపోతుంది, 10 నిమిషాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము.
అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మానుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, యవనస్తులతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుందండి? ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లలైనప్పుడు వాళ్ళు కష్టాలు చేసి మనల్ని పెంచి పోషిస్తూ ఉంటారు. వాళ్ళు తిని తినకో మనం చదివిస్తూ ఉంటారు. మరి కొన్ని రోజుల తర్వాత మనం యవన వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారండి? యవనం ఉంటారా? ముసలి వాళ్ళు అయిపోతారు. అవుతారా లేదా? మరి ముసలి వాళ్ళు అయినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలా, వాళ్ళని మంచిగా చూసుకోవాలా, వాళ్ళ పోషణ నిమిత్తం కూడా. మరి ఈ రోజులు ఎంతమంది ఉన్నారు అటువంటి బిడ్డలు? చూడండి, ఉద్యోగులు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. ఈ ముసలి వాళ్ళతో నాకెందుకు, ఈ ముసలి వాళ్ళ ఏడపోతే నాకెందుకు, నా ఇంకే నేను చేసుకోవాలా అని చెప్పేసి తల్లిదండ్రులు వదిలిపెడతా ఉన్నారు. కానీ చాలా భయంకరం. మనం దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద బ్రతకాలంటే ఏం చేయాలంటే దేవుడు తల్లిదండ్రుల్ని సన్మానించాలంటాడు. అంతేగాని నేను వయసుని కదా, వాళ్ళు ముసలోళ్ళు కదా అని వదిలేయటం కాదండి. ఎంత ముసలోళ్ళు అయినా వాళ్ళు నీ తల్లి, నీ తండ్రి, నీకు జన్మనిచ్చిన వాళ్ళండి. ఈ రోజున మనం నిలబడ్డామంటే తల్లిదండ్రులు పుణ్యం అది. వాళ్ళు తినేవో తినకో కష్టపడి పెంచి పోషిస్తే ఈ రోజున మనం ఈ వయసులో ఈ స్థాయిలో ఉన్నాం. మరి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని చూడాలా అవుదా? అది అందుకే తల్లిదండ్రులు సన్మానించాలంటాడు దేవుడు. తల్లిదండ్రులే సన్మానించండి, వాళ్ళ మర్యాదగా చూసుకోండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు చెప్పిన మాట వింటే నువ్వేమైతే భూమి మీద దీర్ఘాయుష్మాంతులు అయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ సంవత్సరాలు అధికమైతే అంటాడు దేవుడు. సంవత్సరాలు ఏమైతే అండి? అధికమైతే. అంటే ఎక్కువ సంవత్సరాలు దేవుడు నిన్ను బ్రతికిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండండి. చాలా మంది పిల్లలు ఉంటున్నారు, కొంతమంది నిజం చెప్తున్నా వినరు, వాళ్ళు చెప్పిన మాట వినరు. ఈ సెల్ ఫోన్లు వచ్చాక మరీ ఆగమైపోయారండి, అనకూడదు. కానీ వాళ్ళు చెప్పిన మాట తల్లిదండ్రులు పక్కన పెడతారు. నువ్వు నాకు ఇచ్చేది నాకు అన్ని తెలుసు అంటాం. లేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటారు. వృద్ధాప్యంలో పిల్లల్ని పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ వస్తూ ఉంటుంటాయి. నా పిల్లలు అని చూడట్లేదయ్యా, నన్ను కొడుతున్నారు, నన్ను తిరగబడుతున్నారు అని. మరి తిరగబడితే ఏమవుతుంది? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నిన్ను ఏం చేయలేకపోవచ్చు. కానీ పైన ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఉంది కదా, ఆయన ఏం చేస్తాడు? నీ యొక్క సంవత్సరాన్ని తగ్గిస్తూ ఉంటాడు. అంతే, నీ జీవితకాలాన్ని తగ్గిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని మనం కాపాడితేనే, వాళ్ళని పోషిస్తేనే, వాళ్ళని గౌరవిస్తేనే, వాళ్ళు మంచిగా చూసుకుంటే మనకు దేవుడు ఏం చేస్తాడండి? దీర్ఘాయువు ఇస్తానంటాడు. అంతే. మరి దీర్ఘాయువు కావాలవుతా మనకి? దీర్ఘాయువు కావాలి కదా. ఇప్పుడు మీరు పుట్టారు, మీరు పుట్టినాక పెద్దోళ్ళు కావాలా, పెళ్లిళ్ళు ఉద్యోగాలు చదువుకోవాలా, ఉద్యోగాలు చేసుకోవాలా, పెళ్లిళ్ళు చేసుకోవాలా, ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలా, అది ఆశ ఎవరికైనా. అంతేగాని పుట్టకంలోనే ఆ సార్లే 10 రోజులు బతి, 1 సంవత్సరం బతికంగా చద్దామని ఎవరు అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. ఇంకా 90,000 ముసలోడైనా ఇంకా బ్రతకాలయ్యా నేను అంటారు. అంతే. ఎందుకంటే ఈ జీవితం మళ్ళీ రాదు కాబట్టి ఈ యవ్వన వయసులో ఉన్న మనం ఏం చేయాలా? తల్లిదండ్రుల్ని సన్మానించాలండి. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలా. మరి నిన్ను ఏమంటారు? నీకు జన్మనిచ్చి నిన్ను పెంచి పోషించి పెద్దవాడు చేసినప్పుడు మరి తల్లిదండ్రులు విధేయులుగా ఉండాలా. మరి యేసుక్రీస్తు ప్రభు లేడా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా లేడా? తల్లికి తండ్రికి లోబడి ఉన్నాడు ఆయన. అప్పుడు మనుషుల దయలోను, పెద్దల దయలోను, దేవుని దయలోను వర్ధిల్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ఉండాలి. మరి దేవుడే లోబడ్డాడు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక మాదిరి చూపించాడు మనకి. ఎందుకు ఇచ్చాడండి? మాదిరి చూపించాడు, ఎలా బ్రతకాలి. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద రావడానికి ఇష్టానుసారంగా జీవించారు. త్రాగటం, తినటం, వాయు వాసన లేకుండా రకరకాలుగా ఈ లోకానుసారమైన వేషాలు వేసుకుంటూ తిరుగుతుంటే ఇక లాభం లేదు. నేనే మనిషి కుమారుడు వాళ్ళకి వెళ్ళాలా, ప్రేమించడం నేర్పించాలా, క్షమించడం నేర్పించాలా, గౌరవించడం నేర్పించాలా అని చెప్పేసి ఆయన ఒక మాదిరి మనం చూపించాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఆ మార్గం మనకు కావాలి, యేసయ్య మార్గం. మరి యేసయ్య వయసు ఎంత? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎంత ఉందండి? 33.5 సంవత్సరాలే ఉన్నాడు. అంటే యుక్తకాలమా కాదా? మరి యుక్తకాలంలో మరి ఆయన ఎలా ఉన్నాడు? ఆ విధంగా మనం ఉండమంటాడు. మరి ఆయన వయసులోనే ఉన్నాడు. మరి వయసులో ఉండి ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు? ఆ మార్గం మనకు కావాలంతే. మరి వయసులో
ఆ విధంగా మనకి బోధించాడు, ఆ విధంగా ప్రేమ చూపించాడు, ఆ విధంగా అన్ని మనకి ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఆ విధంగా నడుచుకొని పెట్టా, ఈ విధంగా బ్రతకండి అని చెప్పినాడు. కాబట్టి ఆయన మార్గాన్ని మనం ఎంచుకోవాలి, ఆయన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో దానియేలు ఉన్నాడు. దానియేలు యుక్త వయసు గలవాడే. మరి రాజు భోజనాలకి, వాళ్ళ పానీయాలకి ద్రాక్ష రసం తాగమని అంటారు. మరి అప్పుడు జ్ఞానవంతులు కావాలా, వాళ్ళకి ఒక 3 సంవత్సరాలు మీరు మంచిగా బోధ చేయండి, మంచిగా వాళ్ళకి శిక్షణ ఇవ్వండి, నాకు కావాలి. కాబట్టి కొంతమంది పిల్లలు తీసుకురామంటే మరి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఆ యొక్క యెరూషలేము ప్రాంతం నుండి తీసుకొస్తారు. యోధా ప్రజలు తీసుకొచ్చినప్పుడు 3 సంవత్సరాలు మరి వాళ్ళకి మంచి భోజనం పెట్టండి, నేను తాగే ద్రాక్షారసం వేయండి, నేను తినే భోజనం ఇవ్వండి, మంచిగా బలంగా అందంగా తయారు కావాలా, జ్ఞానవంతులుగా తయారు కావాలా అని చెప్పేసి వాళ్ళ యొక్క సైన్యాధిపతులకు ఆర్డర్ ఇస్తే మరి తీసుకొస్తారు. కానీ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రావేదో దానియేలు తెలుసు. కాబట్టి దానియేలు కన్నా తల్లిదండ్రులు ఎవరో కానీ మరి మంచిగా పెంచారు కాబట్టి ఈ యొక్క రాజభోజనాలు మాకు అవసరంలే అని ఆ యొక్క నపుంసకుడు ఉంటాడు కదా, వాళ్ళు పోషించే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు. అయ్యా, చిన్న రిక్వెస్ట్, ఆ భోజనాలు మాకు, ఆ పానీయాలు మాకు శాకాహార ధాన్యాలు అంటే చాలయ్యా, శాకాహార ధాన్యాలంటే మామూలు భోజనాలు మాకు చాలు, అవి తింటాం అంటే మరి ఎట్లనయ్యా దానియేలు రాజు ఆటించారు. మరి రాజు ఆటించి మరి ఒకవేళ మీరు వేరే పిల్లల కంటే మీరు బలహీనం అయిపోతే ఏమయ్యా, వాళ్ళకి ఎందుకు భోజనం పెట్టలేదు, అందరికి ఒకటే భోజనం చెప్పే కదా, మరి వాళ్ళ మొక్కలు కలకల్లాడుతున్నాయి, వీళ్ళ మొక్కలు ఏం బేకపోయినాయి అంటే నా ప్రాణం చేస్తున్నాయా అంటే ఏమి కాదు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక 10 రోజులు చూడండి మా కోసం అని ఆ యొక్క యవ్వన వయసులో మరి యొక్క దానియేలు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పరిశుద్ధత కాపాడుకున్నారు. అంతేగాని మరి ఆ యొక్క రాజు భోజనానికి, ఆ యొక్క రాజు యొక్క ద్రాక్షరస పానీయానికి మరి ఆయన లొంగిపోవాలి. యవ్వన వయసులో మరి తిండి విషయంలో కూడా తప్పు అనుకోండి, అంటే ద్రాక్షరసం తాగకూడదంటే, ఆయన తినే భోజనం తినకూడదంటే, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం అని యవ్వన వయసులో మరి యొక్క పరిశుద్ధతని కాపాడుకున్నట్టు మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి శాకాహార ధాన్యాలు తిన్నారు. మరి కొన్ని రోజుల తర్వాత మరి రాజు భోజనం తిన్న పిల్లల్ని, మరి శాకాహారం తిన పిల్లల్ని కూడా ముందు పెడితే ఎవరి మొక్కలు కలకల్లాడినట, శాకాహార ధాన్యాలు తిన్న పిల్లలే మొక్కలు కలకల్లాడిపోయిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? అది అంటే తిండి విషయంలో కూడా దానియేలు ఏం చేశాడు, యవ్వన వయసులో ఉన్నాడు. మరి యవ్వన వయసులో తాగుతారా, ఏదో మటన్ చికెన్ తాగుతుందంటే కానీ అంటారు అంతే. కానీ దానియేలు మాత్రం ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి రాజుకు తెలిసిందంటే ప్రాణాలే చేస్తాడు, అయినా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేవుడికే లోపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా యేసోపు కూడా చూడండి, యవ్వన వయసులో ఉన్నాడు, పాపం చేయడానికి అవకాశాలు వచ్చినాయి, పాపం చేయడానికి అవకాశం వచ్చింది. కానీ నా దేవుడు పైన చూస్తాడు, నేను దేవుని బిడ్డను, తప్పు అని అవకాశాన్ని, ఆ పాపాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అయినా నిందలు పడి శిక్ష అనుభవించాడు. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మళ్ళా దేవుడు ఏం చేసిండు, ఆ ఐగుప్తు దేశానికే రాజయ్యేటట్టు ఆయన్ని దీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పాపం నుంచి అవకాశాలు వచ్చినా సరే యవ్వన వయసులో యేసోపు ఏం చేశాడంటే పారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసోపు అందగాడే యవ్వన వయసులో. మరి రాజుగారి భార్య పిలుస్తుంది కదా, ఇంక నాకేంటి, ఆమెను పరిచయం చేసుకుంటే నాకు మొత్తం ఇంక నేనే అధిపతి కావచ్చు కదా అని అనుకోలేదండి. ఇది తప్పు, ఇది తప్పు అన్నాడు అంతే అని ఆ పాపం నుండి పారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యవ్వన వయసులో అపవాదిగాడు ఏం చేస్తాడంటే రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు, తిండి విషయంలో కావచ్చు, త్రాగుడి విషయంలో కావచ్చు, ఈ లోకానుసారమైనటువంటి విషయాలు, విభిచారమైన విషయాలు కావచ్చు, కోరికలు కలుగు చేస్తా ఉంటాడు. ఆ కోరికలను ఏం చేయాలంటే చంపుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చంపుకుంటావు అంటే దేవుని యొక్క మాట నీలో ఉన్నప్పుడు అది నిన్ను గద్దిస్తా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మో, నా దేవుడు చెప్పాడు తప్పు అని, వద్దు అని పక్కన పెట్టాలి.
ఆ భయం అనేది నీలో ఉండాలి. ఆ భయం ఎప్పుడు వస్తుంది నీకు అంటే దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నప్పుడే, దేవుని యొక్క మాటలను నీ యొక్క హృదయంలో ఉంచుకున్నప్పుడు అవి నిన్ను గద్దిస్తూ ఉంటాయి. జాగ్రత్త. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఎవరి బిడ్డలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని సరిచేస్తూ ఉంటుంది. ఏ మార్గంలో నడుచుకోవాలా, ఏ మార్గంలో నడుచుకోకూడదు అనేది తెలియజేస్తూ ఉంటుంది. జ్ఞానం ఇస్తూ ఉంటుంది, బుద్ధిని ఇస్తూ ఉంటుంది. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంట, ఇటు పడితే పరుగులు పెడతా ఉంటాడు. కాబట్టి దేవుడిచ్చినట్టు జ్ఞానాన్ని మనం పొందుకోవాలా, దేవుడిచ్చిన బుద్ధిని మనం పొందుకుంటే ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలియజేస్తూ ఉంటాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 1:8-15 ఒకసారి చూడండి. ఎంత సామెతలు అంతా కూడా యవనస్తులు ఎలా జీవించాలని ఉంటది. చూడమ్మా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. అది నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉండును. నా కుమారుడా, నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచి ఉండము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు ఆగి ఉండము. పాతాళము మనుషులు మింగివేయినట్లు వారిని జీవముతోనే మింగివేయుటము. సమాధిలోని దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇంట్లో దోపుడు సొమ్ముతో నింపుకుందాము. నీవు మాతో పారివాడవై ఉండుము. మనకందరికి సంచి ఒక్కటే అని వారు నీతో చెప్పుదురు. చూసారా నేను చెప్పిన మాట. కొంతమంది ఏం చేస్తారు, స్నేహితులు రారా మనం వాడిని చంపేద్దాం, వాడిని ఇరికిచ్చేద్దాం, లేదంటే త్రాగుదాం, తిరుగుదాం అని రకరకాలైనటువంటి మాటలు చెప్తా ఉంటారంట. వాళ్ళు ఎమ్మట మనం పరిగెట్టకూడదు. కొంతమంది ఉంటారు కదా, ఏదన్నా గొడవలు వచ్చినాయనుకోండి, యూత్గా కలిసి ఏం చేస్తారు, వాళ్ళ సమాసాలు బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ వాడు చంపినా పక్కన నువ్వు కూడా వెళ్ళిపోతావు. జాగ్రత్త. అర్థమవుతుందండి. అంటారు, నువ్వు మా పక్కన ఉండరా, మాకు మేము చూసుకుంటాం వాడి సంగతి అని చెప్పేసి వెళ్ళిపోతారంటారు. యూతులు కలిసి మీటింగ్లు పెట్టుకుంటారు. ఏదో వాళ్ళు సాధించాలని. అది తప్పు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఎలా మాకండి. అందుకని చెడు సవాసాలు పట్టమాకండి. ఎవరు పెట్టాలా, కాలేజీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ర్యాగింగ్ చేస్తూ ఉంటుంటారు కాలేజీల్లో. కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటారు. గ్రూపులు తయారవుతుంటారు, పడతా ఉంటారు, తిడతా ఉంటారు. చివరికి వాళ్ళ మీద కేసులు బుక్ అయింది, ఉద్యోగాలు రాదు. ఒకసారి కేసు బుక్ అయిందంటే, ఎఫ్ఐఆర్ అయిందంటే వాళ్ళ జీవితంలో నీకు ఉద్యోగం రాదు. నువ్వు టెస్ట్ పాస్ అవుతూ ఎస్బీఐ క్యూర్లు వస్తాయి, పోలీస్ స్టేషన్ పోతారు, పలానా పేరు మీద కేసులు తిరిగేస్తారు. ఉందండి వీడి మీద మర్డర్ కేసు ఉంది, లేదా రేపు కేసు ఉందనుకో కొట్టేసేస్తారు. నువ్వెంత టాలెంట్ పర్సన్ అయినా రావు. జాగ్రత్త. అందుకనే వాళ్ళ సవాసాలు బట్టి వాళ్ళు చెప్పిన మాటలని కొట్టడానికో, చంపడానికో, తిట్టడానికో, తాగడానికో, రకరకాల వేషాలు వేయడానికో వెళ్ళమాకండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పే మాటలు కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు యవ్వనస్తులు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. తెలియనప్పుడు ఏదో తిరిగాం, చెడు సవాసాలు పట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలా, దేవుని యొక్క మాటను బట్టి మనం ఏం చేయాలా, మన యొక్క ప్రవర్తన సరి చేసుకోవాలంటే మన ఊళ్ళో సాక్షి ఉండాలా, మందిరంలో సాక్షిగా బ్రతకాలా, మరి కుటుంబంలో సాక్ష్యంగా ఉండాలా. అరే ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఆ అమ్మాయి చాలా మంచిదండి, మంచిగా తల్లిదండ్రులు చెప్పి మాట్లాడతారు, మంచి చదువుకుంటారు, ఈ రోజు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అని తల్లిదండ్రులు మరి గర్వపడే విధంగా మనం ఉండాలండి. అంతేగాని స్నేహాలు ఏదో సామెత చెప్పినట్టు ఫేస్బుక్లోనంట 10,000 మంది ఉండారంట ఫాలోవర్స్. మరి వాడికి అవసరం వచ్చి ఒక 1000 రూపాయలు కొట్టాలంటే ఎవడు కొట్టట్లే. ఒట్టొట్టి ఫ్రెండ్షిప్లు ఇవి ఏమండి, ఒట్టొట్టి ఫ్రెండ్షిప్లే. ఎవడు ఆదుకోడు. నేనుండా అంటారు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి, అంతే ఒట్టిదే. ఇది అంతా ప్రాణానికి ప్రాణాలంట, ఒట్టిదే. అర్థమైందా? జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే అటువంటి
స్నేహాలు, ఈ లోకానుసార స్నేహాలు టెంపరవరీనండి, టెంపరవరీ. యేసుతో స్నేహం చేయాలంటే, యేసుతో ఆయన చిరకాల స్తోత్రం హల్లెలూయా, ఆయన చిరకాల స్నేహితుడు, ఆయనతో చేయాలి మనం. నిన్ను తృణీకరించినా నిన్ను దగ్గరకే హత్తుకొని ముందు పెట్టుకున్నాడు మన యేసయ్య. నిన్ను వెలివేసినా నిన్ను హత్తుకునేవాడే మన యేసు ప్రభు. కానీ ఈ లోకంలో నిన్ను తృణీకరిస్తారంట, వెలివేస్తారంట. ఏంటి నువ్వు అసలు ఏమంటారు, ఈ లోకం నిన్ను ఒక రకంగా చూస్తుందంటే. అందుకని యవ్వనస్తుల్ని జాగ్రత్త, తృణీకరించే విధంగా మనం చేసుకోవద్దు, వెలివేసినట్టు మనం చేసుకోవద్దు. దేవునికి లోబడండి, దేవునికి లోబడి దేవుని యొక్క మాటలు మీ హృదయమైన పలక మీద ఉంచుకోమంటాడు. అందుకనే నా కాడి యవనస్తుడు మొయ్యాలంటాడు. యవనుడు అరుగులే కాడి కాదు, అర్థమైందా? ఆ కాడి వద్దులే, అది ఆ వాటి పని అవి చేస్తాయి, అర్థమైందా? ఆవులు అరుగుతుంటప్పుడు ఏమేస్తుంది, మెడ మీద కాడే ఉంటది, ఆ కాడి వేసి అరకతుంటా ఉంటాయి. కానీ యేసు అయ్యా ఉంటాడు, నా కాడి మొయ్యట నరునికి మేలు అంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి అన్నమాట. మత్తయి సువార్త తీశారా? 11వ అధ్యాయము. అందరూ చేయాలా? దేవుని స్తోత్రం. చాలా ఫాస్ట్ ఉండాలి వాక్యంలో. తీశారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఒక మాట చూడండి, 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి కలుగజేతును. నేను సాత్వికులను, నేను మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు ఏలైనగా నా కాడి సులువుగాను. దేవుని స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? ఇలా నా కాడి పోయింది మీరు అనుకో. ఇక్కడ ఏమంటాడు? అలసిపోయి సొలసిపోయి ఉంటే నా దగ్గరకు రాని బిడ్డ, నా కాడి సులువుదే, అంత కష్టమైంది కాదు, బరువైంది కాదు అంటే. నా కాడి ఏందో మీరు తెలుసుకోవాలి. కాడి ఏంటంటే, యేసయ్య కాడి ఏం తెలుసా? ఇతరులు ప్రేమించండి. ఒకటి, ఒక చెంప కొడితే రెండో చెంప తెప్పండి, 2 పాయింట్. మూడోది, నీ ఎదురు తప్పు చేస్తే నీ సహోదరుడు వాడిని క్షమించండి. ఇంకోటి ఏం తెలుసా? తగ్గించుకొని బ్రతకండి, తగ్గించుకొని బ్రతకండి. ఇవి ఆయన నేర్పేది, అది ఆయన కాడి. ఇది కష్టం అంటారా? చెప్పండి. అందుకే అన్నాడు ఆయన, నా కాడి సులువైనది, నా కాడి తేలికగా ఉంటుంది. మరి తేలికనా? డబ్బులు ఇస్తావా? చెప్పు. అది అమ్మాయిని ప్రేమించాలంటే డబ్బులు ఇస్తావా? చెప్పండి. తగ్గించుకోవడంలో డబ్బా అవసరంలే. తనను తాను తగ్గించుకునేవాడు దేవుని స్తోత్రం హల్లెలూయా. అది అండి ఆయన కాడి అంటే. అర్థమైందండి? అది ఆయన కాడి. ఒకవేళ ఒక మాట అనడా అంటే అనుకుని పాని వాడి పాపం వాడే. పాస్టర్ గారు చెప్పాడు నాకు, ఎంతోమంది అయ్యా ఒంటరిగా వచ్చినప్పుడు నన్ను కొట్టారు, తిట్టారు, ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. అయినా కొంతమంది అన్నారు కేసులు పెట్టండి అయ్యా. వద్దు, ఎందుకంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. కొడితే దెబ్బ పడుతున్నాయి, తిడితే తిట్టనే, ఆయనే చూసుకుంటున్నాడు. తప్పు చేసినవాడు తర్వాత వచ్చి క్షమాపణ అడిగారంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. మన దేవుడు ఎక్కడైతే తల దించుకుంటావో అక్కడ తల ఎత్తే విధంగా చేయగల సమర్థుడు. దేవుని స్తోత్రం. గట్టిగా సపోర్ట్ కూడా చేశారు కనపడతా. అందుకే దేవుడి యొక్క కాడి సులువైన. వాడు దెబ్బ కొట్టాడని నువ్వు తిరిగి కొట్టడం కానీ, వాడు తిట్టాడని నువ్వు తిరిగి తిడటం కానీ చేయొద్దు అంటాడంతే. ఒక దెబ్బ కొట్టా ఇంకో చెంప చూపిమన్నాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి. అందుకనే ఆ యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలా. అది ఆయన కాడిపోయటం అంటే. ఇంకప్పుడు తిరిగి ఉండదంటే చెప్పండి. అంటే మేలు చేత మనం కీడుని చేయించటం, మేలు చేత మనం కీడుని చేయించాలి. అంతేగాని కీడుకి ప్రతి కీడు చేయొద్దని చెప్తున్నాడు దేవుడి స్తోత్రం హల్లెలూయా. అందుకే నాకు క్షమించే మనసు కావాలి, ఇతరులు ప్రేమించే మనసు కావాలా, తగ్గించుకునే మనసు కావాలి మనకి. ఆ మార్గంలో నడుచుకుంటే మనకి విశ్రాంతి దొరికింది. అంతే. ఇంతకాలం మరి అలిసి ఉన్నావేమో రా, నా దగ్గరకు రా బిడ్డ, నా మార్గం చూపిస్తా కదా. యవనుడు అని చెప్పేసి ఇష్టానుసారం తిరిగావా? యవనస్తురాలను ఇష్టానుసారం తిరిగావా? ఈ లోకంలో పడి నేను అందరూ తృణీకరించారా, వెలివేశారా? డోంట్ వెరీ, భయపడు. నాకు నా దగ్గరికి రా, నా మార్గం నేను చూపిస్తా కదా.
చాలా తేలిక నా మార్గం, చాలా సులువైంది నా మార్గం అని మనకు బోధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యొక్క లక్షణాలు, ఆ యొక్క గుణాలు మనలో ఉంటే మన ఏళ్ళు చూపించేది ఎవరు అంటాడా ఈ లోకంలో? చెప్పండి. ఎవడండి అంతే. ఎదిగిన ఏదో సామెతగా లోకంలో సామెత, ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలంట అంతే. అంతేగాని ఒకవేళ ఉద్యోగం రాకుండా నాటుతో లేడు అని కాళ్ళు ఎగరేసేవనుకో తొక్కుతాడు మళ్ళీ. అర్థమైందా? జాగ్రత్త. ఆయన తొక్కితే మళ్ళీ లేచేది ఉండదేకా. నేను కార్యం చేయగా తిప్పగలవాడు ఎవడో లేడంట అంతే. ఆయన దీవించాలా, ఆయన ఆశీర్వదించాలంతే. ప్రజలదే ఉందండి. ఈరోజు రండి ఉంటే మన దగ్గరకు వస్తారంటారు, శబాష్ అంటారు, వెరీ గుడ్ అంటారు, గ్రేట్ అంటారు. అదే పడిపోయినప్పుడు వాడు వేస్ట్ గాడు అని అంటారు. అదే నోరు, అవునా కాదా? కానీ యేసయ్య హల్లెలూయా. అందుకే మనం ఆ విధంగా బ్రతకాల మీద. ఆయన కాడిపోయాలా యవ్వన వయసులో కాడిపోయేట నరుడికి మేలు అన్నాడు అంతే. కీడు అనలే, మేలు అన్నాడు అంతే. తగ్గించుకుంటే, మరి క్షమించే మనసు ఉంటే, సహాయం చేసే మనసు, ఇవన్నీ కూడా ఆయన యొక్క మార్గం అన్నట్టు. ఆయన మార్గము మరి ప్రేమ, సమాధానం, దాంట్లోనే ఉంటుందంటే సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన మార్గాన్ని మనం ఎన్నుకోవాలా. యవనస్తులుగా ఉన్న మనం ఏం చేయాలా? మన బలాన్ని చూసుకోను, మన యొక్క అధికారాన్ని చూసుకోను. ఏంటి మనం విగాం అనుకోండి, తొక్కేస్తాడంటే. గర్భిష్ఠుల్ని అనుగు తొక్కేస్తాడంటే. అహంకారుల్ని, దీనుల్ని, అహంకారులు అనుగుదొక్కి దీనులకే అది. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళకే కృప అంటే. నిజం, రియల్. ఈ యొక్క సంఘంలో నేను మిమ్మల్ని పొగటం కాదు, కానీ మరి చిన్న బిడ్డలైనా సరే మంచి చదువుకున్నారు, ఒక పద్ధతిగా ఉంటున్నారు. ఈ అమ్మాయి నేను చదువుతున్నాను అనుకున్నా, పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నట్టు బిడ్డ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చదువుతున్నావు అంటే ఉద్యోగం అని అన్నది. మరి తమ్ముడు ఈ రోజు కూడా చెప్పాడు, ఆ బెస్ట్ దాంట్లో మరి హాస్పిటల్లో చేస్తున్నట్టయ్యా, హాస్పిటల్లో జాబ్ అంట. మరి ఇంకొక రోడ్డు కూడా మొన్న వచ్చాడు, జాబ్ ఏనంట. మరి అట్లా ఉద్యోగాలు చేయాలా చిన్న వయసులోనే, అంతేగాని అల్లరి చిల్లరగా తిరగటం, ఈ లోకానుసారమైన మరి ఇప్పుడు ఈ లోకానుసారమైనటువంటి సహవాసాలు పడితే, అలవాట్లు ఉంటే మరి జాబ్ చేయరు. చెప్పాలనుకుంటే రియల్ చెప్తాను కదా. ఎందుకంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి మీ కాలం మీద మీరు నిలబడి ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లాగే ఇంకా ఉద్యోగాలు రాని బిడ్డలు కూడా మంచి చదువుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మంచిగా మరి దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకొని మరి దేవుని తట్టు తిరగాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు మన హృదయాల్లో దేవుడి పలుకు దయచేయను గాక. ఆమేన్.